నమస్కారం సార్. నమస్తే. సార్ లేడీస్‌లో ముఖ్యంగా చూసుకుంటే 99% అందరికి చాలా మందికి రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ రక్తహీనత అనేది ఎందుకు వస్తుంది? అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ప్రాపర్‌గా లేకపోవటం వల్ల, లేకంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల, అసలు దేనివల్ల వస్తుంది? ఈ రక్తహీనత వచ్చినప్పుడు వాళ్ళకి కళ్ళు తిరగటం, పడిపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి న్యాచురోపతిలో మనకి ఏమన్నా వీటికి శాశ్వత పరిష్కారం అనేది ఏమైనా ఉందా? 100% మనకు శాశ్వత పరిష్కారం ఉన్నాయి. బట్ మనకు ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే, మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎందుకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అవును సార్. సి అక్కడ ఎందుకు వస్తుందంటే, ద మెయిన్ రీజన్ అక్కడ ఏమొస్తుందంటే, ద డైలీ మెన్స్ట్రువల్ పీరియడ్. సో వెనెవర్ వీఆర్ గెటింగ్ దట్ మెన్స్ట్రువల్ పీరియడ్, వీఆర్ గెటింగ్ దట్ హ్యూజ్ బ్లడ్ లాస్ ఇన్ ద బాడీ. ఓకే, సో అట్ ఏ టైమ్ 3 to 5 days వాళ్ళకు బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఏమవుతుందంటే అదే టైంలో వాళ్ళకు హిమోగ్లోబిన్ కూడా తగ్గడం అవకాశం ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దట్ లాక్టేషన్ పీరియడ్కి వచ్చేసరికి కూడా వాళ్ళకు ఎక్కువగా వాళ్ళకు హిమోగ్లోబిన్ తగ్గడం అవకాశం ఉంది, ఎక్కువ శాతం వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది. అండ్ ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అండ్ డెఫినెట్గా వాళ్ళకు హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతుంది. మెనోపాజ్కి వచ్చేసరికి 100 to 100% వాళ్ళకు తగ్గుతుంది. అక్కడ లెటస్ ఒకరికి బిఫోర్ ద మెనోపాజ్ దే హ్యావ్ అరౌండ్ 12%. ఓకే, వాళ్ళ మెనోపాజ్కి వచ్చేసరికి ఇట్ విల్ కమ్ టు అరౌండ్ 7 or 8. ఆటోమేటికల్ డ్రాస్టికల్ తగ్గిపోతుంది. సో తగ్గిపోతే రకరకాల ఇబ్బంది వాళ్ళకు స్టార్ట్ అయిపోతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఫీమేల్ బాడీ, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, non-maintenance of the iron food in our daily life. So that is also one of the reason అని మనం చెప్పొచ్చు. అక్కడ ఏంటంటే ఐరన్ ఉన్న ఆహారం మనం డైలీ బేసిస్లో మనం తీసుకుంటే మనకు ఈవెన్ హ్యూజ్ బ్లడ్ లాస్ ఉన్నా సరే కూడా మనకు రికవర్ అయిపోతుంది. ఆ ఐరన్ కంటెంట్ ఫుడ్ ఏంటి? దట్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. సో ఈ ఐరన్ కంటెంట్ ఫుడ్ ఏంటంటే లైక్ గోంగూర, తోటకూర అండ్ దానిమ్మ పండు అండ్ like coriapak podi. Okay, and wheat grass juice. Okay, wheat grass juice also is one of the best item to get the hemoglobin up. Okay, so and beetroot also, beetroot ద్వారా కూడా మనకు బ్లడ్ బాగా పడతాయి అన్నమాట. సో ఈ టైపు ఆహారం మనం ఏం చేయాలంటే మన డైలీ డయట్లో మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు ఖచ్చితంగా 100 to 100% మనకు అగైన్ బ్లడ్ లెవెల్ పెరుగుతాయి. అండ్ వాళ్ళకు ఇన్ కేస్ బ్లడ్ డెఫిషియన్సీ అనేమియా ఉంటే కూడా అది కూడా తగ్గడం మొదలు పెడతాయి. అండ్ డ్యూ టు దట్ అనేమియా ఆల్సో రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి కాబట్టి అది కూడా రాదు. అండ్ దే కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్. సో దిస్ ఈస్ ద థింగ్. సార్, కొంతమందికి ఈ ఫుడ్ కాకుండా వాళ్ళు ఏంటంటే ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నా కానీ మాకు ఫలితం లేదు అని చెప్పేసి కొంతమందిలో మనం చూస్తూ ఉంటాము. అసలు మనం ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేసేయడం మంచిదా, లేకంటే ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకోవటం మంచిదంటారా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ టెల్ యూ వన్ థింగ్. సపోజ్ ఒకరికి నార్మల్గా వాళ్ళకు బ్లడ్ తగ్గింది, లేకపోతే వాళ్ళ ఎక్సెసివ్గా ఈ మోడర్న్ మెడిసిన్ వాడుతున్నారు, డ్యూ టు దట్ యాంటీబయాటిక్ ఇంటేక్, అదర్వైజ్ పెయిన్ కిల్లర్స్ ఇంటేక్, వాళ్ళకు బ్లడ్ తగ్గిపోయింది. ఆ టైంలో మీరు ఐరన్ టాబ్లెట్ తీసుకున్నా మీకు బాగానే ఉంటుంది. అదర్వైజ్ ఐరన్ టానిక్ మీరు తీసుకుంటే కూడా మీకు బాగానే పెరుగుతాయి అన్నమాట. బట్ లెట్ us say there is a hormonal imbalance in the body, huge hormonal imbalance in the body, like you are coming to మెనోపాజ్కు వచ్చేసరికి అదే టైంలో మీరు ఐరన్ టాబ్లెట్స్ మీరు వాడుతున్నారు, మీకు అస్సలు పనికిరాదు. నాట్ ఏ 1% ఈవెన్ మీకు పెరగదు హిమోగ్లోబిన్, బికాజ్ ద రూట్ కాజ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో ఆ హార్మోనల్ ఇంబాలాన్స్ ఏదైతే మనకు బాడీలో జరుగుతుంది అది మనం బ్యాలెన్స్ చేసేసి తర్వాత మనం ఐరన్ టాబ్లెట్ తీసుకుంటే అది పనికి వస్తుంది, లేకపోతే నథింగ్ విల్ హ్యాపెన్. మనకు అస్సలు బ్లడ్ లెవెల్, హిమోగ్లోబిన్ లెవెల్ అస్సలు పెరగదు అండ్ మనం తీసుకోవడం కూడా వేస్ట్ అది. ఓకే, అండ్ దోస్ మెడిసిన్స్ ఆల్సో ఆర్ ప్రిపేర్డ్ బై ద కెమికల్. సో కెమికల్ ద్వారా ఇంకో మనకు సైడ్ ఎఫెక్ట్ రావడం అవకాశం ఉంది. దాని తప్ప మనకు వేరే ఏం లేదు అక్కడ. సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నార్మల్ కేస్ అయితే దట్ ఈస్ ఓకే. ఇఫ్ దర్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దే ఆర్ గోయింగ్ త్రూ ఎనీ సెట్ ఆఫ్ హార్మోనల్ ఫేజ్, సో దట్ టైం వాళ్ళ ఐరన్ టాబ్లెట్ తీసుకున్నా, లేకపోతే బ్లడ్ ఎక్కించినా, లేకపోతే వాళ్ళకు ఐరన్ టానిక్ తీసుకున్నా, ఇంజెక్షన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే వాళ్ళకి పనికిరాదు. అగైన్ ఇట్ విల్ కమ్ డౌన్ drastically. Okay.
ఓకే. సార్ కొంతమందిలో ఇది నువ్వుల లడ్డు చాలా మంది తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే అది అసలు మనం తినకూడదు. దానివల్ల మన బాడీ అనేది చాలా హీట్ అవుతుంది. ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. మనం తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు ఆ లడ్డు అనేది మనం తినొచ్చా? లేకుంటే అసలు తినకుండా ఉండాలా? నువ్వుల లడ్డు ప్రతి ఒక్కరు తినొచ్చు. దానివల్ల మనకు హీట్ అవ్వద్దు, మనకు ప్రాబ్లమ్స్ ఏమి రాదు. దట్ ఈజ్ సైకలాజికల్ ఫీలింగ్ దే హ్యావ్. ఓకే. వాళ్ళకు ఎవరొకరు చెప్పేశారు, వాళ్ళ దాట్ థింగ్ దే కెప్ట్ ఇన్ ద మైండ్ అండ్ దే జస్ట్ ఎలాబరేట్ దట్. సో ఎలా ఉండదు నార్మల్గా. నార్మల్గా మనకు నార్మల్ నువ్వులు తీసుకొని మనం లడ్డు చేసి తినడం కానీ, లేకపోతే మనం బెల్లంతో పాటు మనం తినడం కానీ, ఫ్రై చేసి తినడం కానీ మనకు ఇబ్బంది ఏమి ఉండవు అసలు. ఆ నువ్వుల్లో మనకి అంటే కాల్షియం, ఐరన్ అనేది ఉంటుందా సార్? మనకు ఐరన్ ఇట్స్ వెరీ లెస్. అదే పనికి రాదు ఐరన్ ప్రకారంగా అయితే. వాళ్ళు కాల్షియం వీఆర్ గెటింగ్ ఇన్ హైయర్ క్వాంటిటీ, వీఆర్ గెటింగ్ ఫైబర్. ఓకే. అండ్ దానిలో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నాయి. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద నర్వ్స్ వీక్నెస్. సో లేడీస్కు ఇన్ కేస్ నర్వ్స్ వీక్నెస్ ఎవరికైనా సరే ఉన్నా సరే వాళ్ళ ఈ టైపు నువ్వులు తినడం మొదలు పెడితే వాళ్ళకు ఆ నరాల బలహీనత వాళ్ళకు 100% రికవర్ అవుతుంది అండ్ దే విల్ ఫీల్ బెటర్ డే బై డే. ఓకే సార్. సో వాళ్ళు తీసుకోవడమే మంచిది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.